హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా మన బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంప్లీట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అవుట్పుట్ ఫంక్షన్. సో ప్రింట్ఎఫ్ అనేది మనకు అవుట్పుట్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్. వీటి గురించి ఆల్రెడీ నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ఎఫ్ అంటే ఏదైనా టెక్స్ట్ని కానీ లేదంటే ఏదైనా వాల్యూని కానీ డిస్ప్లే చేయడానికి మనం ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలానే స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ నుంచి ఏదైనా డేటాని రీడ్ చేయడానికి. ఓకే, సో రీడ్ చేయాలంటేనేమో స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి. దీన్ని మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటాం. ఏదైనా ప్రోగ్రామ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ఎఫ్. ఓకే, సో దీనికి సంబంధించి ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు అవుట్పుట్ ఫంక్షన్ రాయాలన్నప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ బ్రాకెట్లో డబుల్ కొటేషన్లో మనం ఏది రాస్తే అది యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా వెల్కమ్ టు ఎస్బీ టెక్యూట్స్ అని చెప్పి రాశాను ఒక మెసేజ్. ఓకే, లాస్ట్లో సెమికోలన్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే వెల్కమ్ టు ఎస్బీ టెక్యూట్స్. ఒకసారి దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ అంటూ చూద్దాం. సేవ్ యాజ్ ఏదో ఒక నేమ్ పెట్టేసి ఇక్కడ సి లాంగ్వేజ్కి మార్చుకొని దాన్ని అయితే సేవ్ చేయాలి. సో ఇక్కడ సి లాంగ్వేజ్ సేవ్. ఫస్ట్ దీన్ని కంపైల్ చేద్దాం. కంపైల్, నో ఎరర్స్, రన్. చూడండి, డబుల్ కొటేషన్లో మనం ఏది రాస్తే అది మనకు యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ వస్తుంది. అంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే అవుట్పుట్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ విధంగా ఒక టెక్స్ట్ని అయితే డిస్ప్లే చేసుకోవచ్చు. అలాగే ఒక వాల్యూని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు ఎట్లా చేస్తాం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 100 అని డేటా ఉంది నా దగ్గర. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఏం చేస్తాము? సో ఈ డబుల్ కొటేషన్ అయితే తీసేస్తాం. ఓకే, డబుల్ కొటేషన్ ఏముంటుంది అంటే మన డిస్ప్లే పార్ట్. సో మనం ఏదైతే డిస్ప్లే చేయాలని కూడా ఆ ప్యాటర్న్ అంతా మనం డబుల్ కొటేషన్లో రాయాలి. సో ఇప్పుడు మనం డిస్ప్లే చేయాల్సింది 100 అనేది ఇంటిజర్ కాబట్టి దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్. దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంటిజర్కి వచ్చేసి %d ఉంటుంది కాబట్టి %d పెడతాము. పక్కన కామా పెట్టేసి ఏ వాల్యూ డిస్ప్లే చేయాలి మనము అంటే ఎక్స్ని డిస్ప్లే చేయాలి అంతే. సో ఇప్పుడు ఏమొస్తుంది నీకు? ఈ డబుల్ కొటేషన్లో మనం %d పెట్టినాం కాబట్టి ఎక్స్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. చూడండి, 100 వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఒక వాల్యూని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100 అని రావాలి ఫర్ ఎగ్జాంపుల్గా. సో అప్పుడు ఏం చేస్తాము? డిస్ప్లే ప్యాటర్న్ ఇదే కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు అనేది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డబుల్ కొటేషన్లో మనం ఏ ప్యాటర్న్ రాస్తే ఆ ప్యాటర్న్ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో డబుల్ కొటేషన్లో ఉన్నది టెక్స్ట్ అన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏం రాసినాను? ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు అనేది ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఈ %d ప్లేస్లో ఇంటిజర్ వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఈ ఎక్స్ వచ్చేసి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఎక్స్ అంటే ఎంత? 100. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈక్వల్ 100 అని మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి దీన్ని కూడా కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చూద్దాం. కంపైల్, రన్. చూడండి, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100. సో ఈ విధంగా మనకు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ 100 ఉంది కదా, దాన్ని నేను కీబోర్డ్ నుంచి ఇద్దాం అనుకుంటున్నాను రన్ టైంలో. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి మనకు స్కాన్ఎఫ్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్కి వాల్యూ ఇవ్వాలన్నప్పుడు ఒక చిన్న మెసేజ్ పెడదాం. ఇక్కడ మెసేజ్ ఏం పెడతాము అంటే ప్రింట్ఎఫ్. మెసేజ్ పెట్టాలన్నా మనకు ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం రాస్తానంటే ఎంటర్ ఎక్స్ వాల్యూ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టాను. ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే స్కాన్ఎఫ్ యూజ్ చేయాలి. ఓకే, స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ యూజ్ చేయాలంటే దానికి సంబంధించిన సింటాక్స్ని అయితే మనం ఫాలో కావాలి. ఇక్కడ కూడా ఏముంటుందంటే ఫస్ట్ డబుల్ కొటేషన్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాను రీడ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ అనేది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ %d పెడతాం. ఓకే, పక్కన కామా పెట్టేసి ఈ %d మనం కీబోర్డ్ నుంచి ఇచ్చే వాల్యూ ఎక్కడ పోయి స్టోర్ అవ్వాలి? ఎక్స్లో స్టోర్ అవ్వాలి. ఎక్స్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటాం అంతే. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసే వాల్యూ అడ్రస్ ఆఫ్ ఎక్స్లో పోయి స్టోర్ అవుతుంది. ఏ టైపు? ఇంటిజర్ టైప్. ఇంటిజర్ టైప్ కాబట్టి ఇక్కడ %d అని పెట్టినాం. సో ఫస్ట్ మనకి ఈ మెసేజ్ వస్తుంది ఎంటర్ ఎక్స్ వాల్యూ అని చెప్పేసి. ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే మనం ఏ వాల్యూ ఎంటర్ చేయాలనేది మనకు అండర్స్టాండ్ అవ్వదు కాబట్టి సో మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఫస్ట్ అయితే ఒక మెసేజ్ పెట్టాను. తర్వాత కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఎక్స్ వాల్యూని డిస్ప్లే కూడా చేస్తున్నాం. ఒకసారి దీన్ని కూడా కంపైల్ చేసి రన్ చేద్దాం. చూడండి, ఎంటర్ ఎక్స్ వాల్యూ అని వచ్చింది. సో ఫస్ట్ మనం ఇక్కడ మెసేజ్ పెట్టినాం కాబట్టి ఈ డిస్ప్లే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా 100. సో ఇప్పుడు 100 ఎక్కడ స్టోర్ అవుతుంది? అడ్రస్ ఆఫ్ ఎక్స్లో స్టోర్ అవుతుంది. దాన్ని డిస్ప్లే చేసినాం మళ్ళీ. చూడండి, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 100. ఈ విధంగా మనం
ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ని యూజ్ చేసుకోవచ్చు. వీటిని మనం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ అంటాం. సో కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇన్పుట్ ఫంక్షన్ వచ్చేసి స్కాన్ఎఫ్. ఏదైనా కంటెంట్ మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ఎఫ్. ఓకే, ఇవన్నీ సి లాంగ్వేజ్లో బేసిక్స్. వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని మనం బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని ఒకసారి అయితే చూడండి. ఇక మనం ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూని రీడ్ చేయాలన్నా ఆ వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లోట్ వాల్యూ అనుకోండి, ఇక్కడ ఫ్లోట్ అని పెడతాం, డిక్లరేషన్. ఓకే, సో నెక్స్ట్ ఎంటర్ ఎక్స్ వాల్యూ అన్నాను. సో ఇప్పుడు %d తీసేయాలి, ఎందుకంటే ఫ్లోట్ కాబట్టి %f పెడతాం. ఓకే, సో %f అంటే ఫ్లోట్ వాల్యూ రీడ్ చేసుకుంటుంది. ఆ ఇచ్చిన వాల్యూ అడ్రస్ ఆఫీస్లో స్టోర్ అవుతుంది. అప్పుడు తర్వాత దాన్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఇక్కడ కూడా మనం %d తీసేయాలి. డిస్ప్లే చేసేది x అనేది ఫ్లోట్ కాబట్టి ఇక్కడ f పెడతాం. చూడండి, కంపైల్, రన్. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన వాల్యూ ఫ్లోట్ వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 20.25 అని ఇచ్చిన, ప్రెస్ ఎంటర్. చూడండి, సో ఈ విధంగా మనం ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియో మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.